వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరికి హ్యాపీ సండే. యా మమ్మల్ని అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మేమైతే లోకం మీద జరిగేటివే చూపిస్తున్నాము దోస్తులు. అట్లా చూపించుకుంటా లాస్ట్ కి ఎవరు ఎట్లుండాలి ఎట్లుంటే ఏదైతుంది అనేదే మన వీడియోస్ లో మేము చూపించాలనుకుంటున్నాం. అంతే తప్పించి వేరే తప్పుడు ఉద్దేశాలు అయితే ఏం లేవు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. చాలా మంది బర్త్డే విషెస్ గానీ ఆ పెళ్లి రోజు శుభాకాంక్షలు గానీ చెప్పమంటున్నారు దోస్తులు. వీడియోలో అయితే చెప్పడం కుదరదు. మేము చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎందుకు ఏంటి అనేది. మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్లైనా మీకు విషెస్ అనేది చెప్తాము. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. యా నిన్న కోడలు కడుపుతో ఉంటే సిరీస్ అయితే పెట్టలేదు దోస్తులు. ఇప్పుడైతే అదే వస్తుందన్నమాట. ఈవినింగ్ మాత్రం మొగుడు దుబాయ్ పోతే సిరీస్ వస్తుంది. మేము ఎందుకు ఇట్లా షఫలింగ్ చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు నిన్న మధ్యాహ్నం ఏం పెట్టినాము, మొగుడు దుబాయ్ పోతే పెట్టినాము. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం అదే పెట్టినాం అనుకోర్రి. ఇక కొంతమంది చూడని వాళ్ళు అది వదిలేసి ఇది చూస్తారన్నమాట. ఇక అట్లా చూసేసరికి కంటెంట్ అర్థం అయితలేదు ఎవరికి. మళ్ళీ కింద కామెంట్ చేస్తుర్రు ఏమైంది ఎట్లయితే అంది నర్సక్క అదేమైంది ఇదేమైందని. అందుకే దోస్తులు మీకు అర్థం కావడానికే మేము ఇట్లా చేస్తున్నాం అన్నమాట. అయితే నిన్న కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన కోసం సిరీస్ రాలేదు కాబట్టి దా సిరీస్ కావాలని చాలా మంది కామెంట్స్ చేశారు. సో ఈ రోజు అదే వీడియో అన్నమాట. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఎట్లా ఏం కథ, నేను అల్లునికి బండి కొనిత్తా అని ఒప్పుకుంటుని ఇప్పుడు నాకు పైసలు ఏడ దొరకాలే, నన్ను నమ్మి పైసలు ఎవరు ఇయ్యాలే? నేను మాట ఇచ్చి తప్పేటోడిని కాదు. నాకేమో మనసున పడతలేదు. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? ఏమైందయ్యో గీ సాయంత్రం అయ్యే పూట పండి ఏమో బాగా ఆలోచిస్తున్నావు. ఏం లేదురా లడ్డుగా, ఇక ఆలోచనలు అనేది ఒక రోజు ఉండయా, సచ్చేదాకా ఆలోచనలు ఉంటనే ఉంటాయి. ఎందుకయ్యా అంతగానో ఆలోచించుడు? ఆలోచిస్తే మైండ్ ఖరాబు, తలకాయ ఖరాబు తప్ప వేరే ఏమన్నా ఉన్నదా? ఎందుకు నీకు అంతగానో రంది పట్టింది? ఇక రందంటే ఏం చెప్పాలిరా లడ్డుగా, నేను అల్లునికి మాట ఇత్తిని బండి కొనిత్తా అని. ఇన్ని రోజులు పాపం అయినే అడగకపాయే, ఇప్పుడు అడిగే వరకు మన దగ్గర లేకపాయే. ఇక మాట ఇచ్చి తప్పుడు నాతోటి కాదు, కొనిత్తా ఎట్లయినా చేసి కొనిత్తా గాని ఇప్పుడు పైసలు ఏడియా దొరకాలే అని బాధ. ఏందవ్వా నీ అవ్వ నువ్వు గంటగనం రాందెందుకు పెట్టుకునేవే నాకు అర్థం కాదు. నేను చెప్పినా మా ఆయనకు ఎప్పుతా సంధాయించుకత్తా, నీ దగ్గర ఉన్నప్పుడే నువ్వు కొనిద్దు అని చెప్పినా లేదా? చెప్పినవు బిడ్డ, నువ్వు చెప్పలేదు అంటున్నా గాని నాకు మనసున పడతలేదు బిడ్డ. 1,00,000 రూపాయలు ఎవరు ఇయ్యాలి ఏం కథ అనేది చూస్తాన్నా తిరుగుతాన్నా. ఓ ఇద్దరిని అడిగినా గాని వడ్ల పైసలు పడ్డానికి ఇస్తానంటే ఇక ఇద్దరు ఎటు సప్పుడు చేయలేదు. గట్లా అయ్యకు మనసున పట్టదు బిడ్డ. నువ్వు అడుగుతివి ఇప్పుడు నా బిడ్డకి ఇయ్యాలి బండి ఖచ్చితంగా అన్నట్టే ఉంటాడు. ఇక ఇచ్చేదాకా నిద్రపోడు, సక్కగా తిండి తినడు. అనా నువ్వేం రంది పెట్టుకోకాయే, నేను మా ఆయనతోటి మాట్లాడతావు, మీకు మాట్లాడిపిస్తావు. ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడదామావు. అద్దు బిడ్డ, ఆయన ఏమనుకుంటాడో, ఏమన్నా అంటే మళ్ళా బాధ అనిపిస్తుంది. నిన్ను మంచిగా చూసుకోవడని నా బాధ. మీ ముంగట్నే మాట్లాడదామావు. వీడియో కాల్ చేస్తాన్నావు. శ్వేత అల్లుడు బాగున్నారా అనయ్యా? చెల్లె అంత మంచిదేనా? అంత మంచిదేనా అన్నా? అత్తమ్మ ఇన్నే ఉన్నవా? ఇప్పుడే వచ్చిన్నే. ఇలా తొందర వచ్చిండు కొడుకు. మరి నేను బియ్యం పెట్టపోతుని ఇన్నన్న బియ్యం కడిగి పెట్టుతా అని వచ్చిన. ఉన్నదే ఇద్దరాయే వదినా, ఒక దగ్గరనే పెట్టుకొని తింటే ఏమైతాంది? ఈ ఆడబెట్టుడు ఇడబెట్టుడు ఏంది? పెట్టుమన్నత్తమ్మ ఇక్కడనే మంచిగా ఉన్నారా అందరూ? అందరం మంచిగానే ఉన్నామయ్యా. మనవడేడి కనబడతలేడు, పండుకున్నాడు అత్తమ్మ. అవునా? పండుకొని ఏడతాండా, గోస ఉచ్చుకుంటాండా, మంచిగానే ఉంటాండా? ఏ సూపర్ నడవైనా మనవడి గురించి ఏం రంది పెట్టుకోకు. చింగు చింగు మన ఆడతాండు, నవ్వుతాండు. మనవడికి డోకలేదు. ఒక ఆకలైతేనే గీ అంటాడు. ఇవాళ అవ్వ పాలియంగానే సప్పుడేకుంటాడు. ఎప్పుడు వస్తారు మరి? మాకంత బావురమన్నట్టున్నది. ఇక చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు కొంచెం టైం పాస్ అయ్యేది. ఇప్పుడు అంత బోర్ కొడుతాంది. ఇక రేపు రారే శ్వేత? అత్తది వదిరా, మళ్ళీ ఇప్పుడు అత్తే మళ్ళీ నెలకో 2 నెలలకో అత్తది ఇటు బిడ్డ. అయితే మీ బ్రవ తీరేదాకా ఉంచుకోర్రి. ఇక 2-3 రోజులైనాక పంపుర్రి. అత్తంగాని ఏమండి
చెప్పే ఏమైంది? ఏం లేదండి, ఇక మీరు బండి అడిగిరు కదా, ఇప్పుడు నాన్న దగ్గర లేవని ఆగమైతుండు. బండి పడతాండు, పండుకుంటలేడు. అయ్యో అవునా మామయ్య, అయితవైతే ఇక నేను అడిగినప్పుడు మీ దగ్గర ఉండాలి కదా, కొనిద్దరు తీయుర్రి, దానికి ఎందుకు అంత టెన్షన్ పెట్టుకుంటుర్రు? అడుగుతానన్నయ్యా పైసలు. ఎక్కడన్నా ఊడితే ఖచ్చితంగా నీకు 1,00,000 ఇస్తా, మంచి బండే కొనుక్కుందు గాని జరా ఏమనుకోకయ్యా. అన్న ఏమనుకురుడు ఏందే? ఓ నీ అవ్వ, మేము గాయంత అర్థం చేసుకోమా అనే? ఆ? అదే గదే సెల్లే, ఏం చెయ్యాలి? నేను మాట తప్పేటోడిని కాదు, నాకేమో మనసున పడతలేదు. అల్లుడు గిన్ని రోజుల నుండి అడగకపాయే, ఇప్పుడు అడుగుతాండు, అడిగినప్పుడు లేకపాయే అని మస్తు బాధ అనిపిస్తాంది. ఏ మిమ్మల్ని అడగకపోవు, కానీ బండి పాడగాను, బండి బాగా సతాయిస్తాంది. అది నిన్న అన్నే వారేసి వచ్చింది ఇక బండి. ఇక రోజు బస్సు పోతాండు, బస్సు కత్తాండు. అయ్యో మొత్తం ఖరాబ్ అయిందా? మొత్తం ఖరాబ్ అయిందే. దాన్ని అస్సలు అబ్బా మొన్న గంట సేపు సతాయించింది, నాకు తిక్కలేసి ఇక ఆన్నే వారేసి వచ్చిన. అయ్యో అవునా అల్లుడు? సరే అల్లుడు, నేనైతే అడిగే కాడ అడుగుతా. ఎక్కడన్నా ఎవరన్నా ఇచ్చేది ఉంటే మాత్రం ఖచ్చితంగా నీకు పంపిస్తా. నువ్వు కొంచెం ఏమనుకోకు, జర నీ కాళ్ళు మొక్కుతా. ఓ అన్న, గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతావే? అయితవైతే గిట్లనే బస్కోతాడు అత్తడు. ఇక నువ్వేం రందైతే ఏం పెట్టుకోకు, పైసల గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. చూడుర్రి, అయితేనేమో పంపుర్రి, లేకపోతే వడ్లు అప్పటి వరకే చూసేది. కానీ మీరేం ఆగం కాకుర్రి, టెన్షన్ పెట్టుకోకుర్రి. ఆయన బాధ ఏంటి అని అంటే, అల్లుడు బిడ్డను ఏమన్నా అంటాడు కావచ్చు, ఇంటి పోయినాక అల్లుడు బిడ్డను ఏమన్నా గునిపిస్తాడు కావచ్చు అని ఆయన బాధ. ఓ మామయ్య, నువ్వేమనుకుంటున్నావు అసలు నా గురించి? నేను గట్ల గునిపించటోనైనా ఇన్ని సంవత్సరాల పొంటి చూస్తున్నావు. అయితవా నేను కూడా అర్థం చేసుకుంటా, కానీ మీరైతే ఏం బాధపడకుర్రి. నేను చెప్తే అస్సలు అర్థం చేసుకుంటలేరు వీళ్ళు. నాన్న అదే రంది పట్టుకొని ఉన్నాడు, అందుకే ఒకసారి మీతోటి మాట్లాడిపిద్దామని వీడియో కాల్ చేసిన. అవునా, సరే తీ మామయ్య, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, అయితేనే పంపు, లేకపోతే ఇంకా 5-6 నెలలైనా మంచిదే. తర్వాత చూద్దాం, కానీ నువ్వేం టెన్షన్ అయితే పెట్టుకోకు. నేను చెప్తానయ్యా, ఇయ్యాల రేపు 2 రోజులల్లో చెప్పుతా. ఒకవేళ నీకెవరన్నా 1,00,000 అప్పు ఇచ్చేది ఉంటే ఆ అప్పు తీసుకొని నువ్వు కొనుక్కో. నేను నాకు గాంగానే నీకు పైసలు పంపిస్తా, నువ్వు కట్టుకో. సరే తీయే అన్న, ఎట్లనో అయితే తీయే. సరే 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 అండి, ఉంటానా. చిన్నోళ్ళు లేచినాక వీడియో కాల్ చేస్తలే. చెయ్యే, మనవన్ మీదకి పానం గుంజుతాంది జరా. సరే అత్తమ్మా, చేస్తా. ఉండు. ఇప్పుడు అయిందా అనే నాన్న, నిమ్మలం అయిందా? ఏం నిమ్మలవ్వా, నాకు గోనిచ్చేదాకా ఇదే దడదడుంటది. దడదడ పెట్టుకుంటే ఆయన దడలేసి పీకవు. నువ్వు పోతే నా బతుకు అట్టిదే అవుతుంది మరే. నీకు ఏ టైంలో ఎట్లా మాట్లాడాలని తెలియదు లడ్డుకు. ఓ అమ్మ, నీకేం పుట్టిందే గట్లంటావు? మరిగా ఈయన ఉన్నప్పుడే ఇప్పుడు నన్ను అంతలేరు ఇల్లు. ఈయన పోయినాక నన్ను ఎవరన్నా అంటారా? అందుకే అంటన్నా, ఉన్న రోజులు నీకు నువ్వు, నాకు నేను. ఏ టెన్షన్ ఏం పెట్టుకోడు తీయే, ఇంకేంది, ఇప్పుడు ఆయన చెప్పిండు కదా, అంతేకంతే. కోడలు ఏం చేస్తాంది? మొత్తం కంటికే కనబడతలేదు. కోడలు మందిళ్ళలో పోయి ముచ్చట పెట్టుకుంటా ఇంట్లోనే ఉంటుంది, బెడ్రూమ్ లోనే ఉంటుంది, మాట్లాడతలేదు. అయ్యో ఎందుకే, ఏమన్నావని? ఏమో, నీకు తెలవాలి, నీ కోడలకు తెలవాలి, నీ కొడుకు తెలవాలి. సరేతి, కొంచెం బుద్ధి వచ్చేదాకా ఎవరైనా గట్లనే ఉంటారు. బుద్ధి వచ్చినాక వాళ్ళే అర్థం చేసుకుంటారు తీయే. అంతేకంతే. షాప్కి వెళ్ళొద్దాం. నాది దుకాణం, నువ్వేంద్రా మీద కూర్చుంటావు? నా లెక్క కింద కూర్చుంటేంద్రా? నువ్వు కూడా మీదనే కూసో. అటు గద్దె కట్టించినావు కదా కూసోవడానికి, గద్దె కట్టించినాక కింద కూసుంటారా? ఏమోరా, నీ కథ తెలుస్తలేదు నాకు. అరే నా పిల్ల అత్తంది, నా పిల్ల ముంగట ఇజ్జత్ దియకు. అరే చోటు, ఏమైనా తినడానికి కొత్తగా తెచ్చినావా షాప్లకి? లేదా అన్ని గవ్వేనా, మురిగిపోయినాయి, ముక్కిపోయినాయి? ఎట్లా కనబడతాను నేను? నా షాప్లా ఎప్పుడు ఫ్రెష్ ఉంటాయి. ఏంటి ఫ్రెష్ ఉంటాయి? మొన్న పప్పు ప్యాకెట్ తీసుకుపోతే ఆ పప్పు మొత్తం మెత్తగా ఉన్నది. తెచ్చి ఈయనకి ఇయ్యద్దా వీడు బుకెటోడు? మీరిద్దరు లవర్స్ కదరా, ఒకళ్ళొకరు బుక్క పేరు నాకెందుకు? మరి ఇక మెత్తడి ఎందుకు అమ్ముతానవరా నువ్వు? అరే అక్క నుండి వచ్చే స్టాక్ నాకేమైనా తెలుస్తుందా రా? నేనేమైనా తిని తీసుకుంటానా? ఏంది స్టాక్ అంతా? చోటు, ఆ పప్పు ప్యాకెట్ మంచి లేదు కదా, నాకు దాని ప్లేస్ ఇంకోటి ఇయ్యి. నేను గట్లెందుకు ఇస్తా? బోబాలే ఉన్నావు నువ్వు. ఇంకో 5 రూపాయలు ఇయ్యి, ఇంకేమన్నా ఇస్తా. ఆ పప్పు ప్యాకెట్ ఖరాబ్ అయింది కాదురా, దాని ప్లేస్ లో ఇంకోటి అంట, అందులో తప్పే ఉన్నది. ఓ నీ లవర్ అని నువ్వు ఓవర్ చేయకురా. నేనేం ఓవర్ ఎత్తలేను గాని ఇయ్యి ఇయ్యి. నువ్వు కొనిరా, నీ లవర్కి ఏం కావాలో కొనియచ్చు కదా.
ఆడా ఆ వేస్ట్ మొక్క పొల దగ్గర 10 రూపాయలు కూడా ఉంటాయి. ఎట్లా ప్రేమించినావు, ఎట్లా పెళ్లి చేసుకుంటావు, రేపు ఎట్లా చేస్తాడు నిన్ను? ప్రేమ అనేది పైసలు చూసి పుడుతుందా చోటు? ఆ, అది అయిపోతుంది అట్లా. ఇక జాబ్ చేయడా, జాబ్ కొట్టడా, జాబ్ కొట్టినాకనే పెళ్ళి చేస్తాడు గాని. బంటి నాకు బింగో కొనియవా 2? అరే చోటుగా 2 బింగోలు అటు ఈపోరా. పైసలు లేరా ఇత్తా. ఆ అమ్మ నడక చిత్తగాని ఈపో. అబ్బో నీ మీద నాకు నమ్మకం లేదురా. నువ్వు గిట్ల తయారైనవేంది బేబీ? నేను పొద్దున అక్కను తోలుకరావడానికి పోతున్నా. ఎందుకురా, మొన్ననే పోయింది కదా మీ అక్క. ఇంకో 2 రోజులు ఉంటే ఏమైతుందటాడా? ఉండబుద్ధి అయితే లేదు అట్నా అయింది. ఆమెత్తే నీకేం ప్రాబ్లం అవుతుంది అంటే ఇక వీడు ఎక్కువ ఫోన్ చేయడు, మా అక్క ఉందని అంటాడు గట్లా. అబ్బా మీ సంతోషాని కోసం ఇంకెవరు రావద్దన్నట్టు. అట్లని కాదు మరి వారి ఇప్పుడే ఈమె ఆడబిడ్డద్దు అని అంటాంది. ఇక పెళ్ళైనాక ఎంత ఉంటుందో పో. ఏ గట్ల అద్దు అని అన్నదిరా. మా అక్క అంటే ఆమెకు మస్తు ఇష్టం. ఇక అక్క అత్త ఎక్కువ నేను మాట్లాడా కదా, ఊకింట్లోనే ఉంటుంది కదా అక్క. ఇక ఫోన్ మాట్లాడరాదు, మళ్ళీ బయటకు అత్తనే మాట్లాడు అని అంటాంది. అది ఇది నాతోటి మాట్లాడకుండా ఉండలేదు కదా. ఓ మీ ప్రేమ, నువ్వు కూడా ఒక అమ్మాయిని ప్రేమలో పడే అప్పుడు తెలుస్తుంది నీకు. పడెత్తి ఇక నాకేం పని, అమ్మాయిని పడెత్తి షాప్ మూసేసుకోవాలి నేను. చక్కతండ్రులో మంట పెట్టిననే చలి పెడుతుందని నీకు వెచ్చగున్నాది బంగారు కొండలు. మంచిగా చుట్టలు వేసుకున్నాయి, చెవులకు కుళ్ళలు పెట్టుకున్నాయి, ఇక మంచిగా ఆకుంటున్నాయి బంగారు తండ్రి. పిల్లగాడు గింత ఎత్తలేడు, నయమే మన బిడ్డకు. మనకయ్యో జిట్టు జరుగుతుంది కదా కన్నయ్య. చిట్టార పట్టారా నీకు దింపేయాల జిట్టి. ఇక మీ తాత అన్నాడు నీకు అట్టిగా జిట్టు జరుగుతుంది. ఏంది నాదేమన్నా జిట్టు కండ్లా ఏంది? పిల్లలకు ఎట్లన్నా కూడా తొందర జిట్టు కలుగుతుంది. మా చిన్న కన్నయ్య బంగారు కొండ కదా, చిన్న మోతులివి. అబ్బో అబ్బో బంగారు కొండ ఇంకా 10 రోజులు ఉండే నువ్వు. మీ నాయనవ్వకు మనసున పడతలేదట, రా అంటాంది. పోవద్దు. అంగలా ఒక్కల చిన్న తండ్రులే, చిన్న బంగారలే చొక్కమై నడతాయే అమ్మమ్మ అంటది ఇది. నాకు శాతన కానప్పుడు నాకు బువ్వ ఎత్తది, నీళ్లు పెడుతుంది కదా. ఎవరైనా చిన్నప్పుడు తీయే లడ్డు, పెద్ద పెరిగినాక ఇన్ని ప్రేమలు ఉంటాయే? ఏమో మరి ఉంటాయో ఉండయో కదా కన్నయ్య. నీ ప్రేమ గల్ల గుణమే నానే ఇక పెరుగుతా అంటే తెలుస్తుంది. అమ్మమ్మ అని అత్తడో దగ్గరికి, లేకపోతే నువ్వేవతివే అంటాడో నన్ను. కదనే కన్నయ్య. అవ్వ నా చిక్క తండ్రి కాదు, బంగారు కొండ కాదు, చిన్న చుచ్చులు కావు ఇవి. అమ్మ అన్నం తింటాను ఇంకా. తిన్నాక నువ్వు బైకుందువు సరేనా? ఆయన ఎడ వండేటట్టున్నాడే, మంచిగా మధ్యాహ్నం అంతా వన్నాడు, సాయంత్రం వన్నాడు, ఇప్పుడు ఎడ వంటాడు. ఏం కథ? కొడుకు రాకపాయనేమే. అక్కడ తీయలేవు, నీ కొడుకు గురించి రందైతుందా? ఏ కాదు, ఇంకా రాకపాయే. కోడలు తిన్నదా మరి? తిన్నట్టున్నది మరి. ఇక వేడన్నం పెట్టి ఆడ పెట్టిన కదా వేసుకొని తిన్నట్టున్నది గాని. గదే మరి తిన్నదా అని. తింటది, ఎందుకు తినది? ఏమైందిరా ఇలా లేట్ అయింది? ఏం లేదు నాన్న, ఆఫీస్ కాడ బాగా వర్క్ ఉండే, ఇక అందుకే లేట్ అయిపోయింది. అవునా, సరే సరే గీసాలికి తానం ఏం చేస్తావు అని కాలు రెక్కలు కడిగి అన్నం తినిపో. సరే. నేను పైసలు ఇయ్య అన్న కూడా మా నాన్నకు కల్మషం లేకుండా నాతోటి మాట్లాడియబట్టే. వాడు పొద్దుగాల డూర్ కాడికి పోంగా మరి అమ్మ పోతున్నా అని కూడా చెప్పలేడు. నువ్వెందుకయ్యా ఇప్పుడు మందలిచ్చినావు? మనం చూద్దాం కదా మరి మందలిస్తాడా, మాట్లాడడా అని. ఇక మన కన్న కడుపు కదనే, నాకు పానం కొట్టుకునే ఈ వరకు రాకపాయే. గింత రాత్రి అవుతుంది ఏంది, గింత లేట్ వచ్చిండేందని నాకు పానం కొట్టుకొని ఇక నేను అడిగినా. సరే తియ్యి. మంచిగా ఆడతాండు కన్నయ్య. మరి నీకు మరదలత్తదో బామ్మరదత్తడో? ఇక ఏమో ఎవరత్తారో, మరదలత్తే ఇక ఈ పిల్లగానికి చేసుడే. ఇక రేపు ఆదివారం కదరా లడ్డు, మరి మటన్ తెచ్చుకుందామా లేకపోతే చేపల చికెనా? ఏమో నీ కొడుకు ఏద్దేమ్మంటే అది తీసుకురా. గా ఆదివారాల పూట తెచ్చిన మటన్ కు చికెన్ కు కూడా ఒక్క రూపాయి ఇయ్యలేరు. అసొంటిది ఇప్పుడు మనం పైసలు అడిగే వరకు పక్కకు తప్పుకున్నారంటే ఏందది? అయితే తీరా లడ్డుగా ఊకే అదే చదువుకుంటా ఉండు అద్దు, అదే ముచ్చట తలుసుకుంటా బాధపడు అద్దు. వదిలిపెట్టాలే గంతే. మన రెక్కలు ఆడినన్ని రోజులు మన బిడ్డకు పూలో పత్రో పెట్టుకుందాం. వాడేదో పెడతాడు అని మనం ఎదురు చూసుడద్దు. మనం కన్న బిడ్డకు మనం పెట్టుకుందాం గంతే. అయితే
ఇగో ఈ పిల్లగాన్ని ఎత్తుకొని పో అయ్యా, మంట చల్లార్పి అత్త. నాకు సాతనై పాడైతే లేదు, నడుము బాగా నొత్తాంది, ఇక వందం. సరే సరే ఇటీ. ఏమైందే ఇయ్యల్లా నా కోసం ఆగలేదు, తొందరనే తిన్నావు? నాకు బాగా ఆకలైందండి. ఇక మీకు పొద్దున పెట్టిన రైస్ ఉన్న చూసిరా, అదే తిన్నా. ఇక మధ్యాహ్నం తినలేదు, ఆకలైంది, అందుకే తొందరగా తిన్నా. సరే సరేలే, అమ్మ మాట్లాడతలేదా ఏంటి? ఏమో ఇక మాట్లాడతలేదు, గట్లనే నేను కూడా మాట్లాడలేదు. నేను అప్పుడు రామోళ్ళ ఇంటికి పోయినా, పోతే ఎటు పోయిందో ఎవరికేం చెప్తుందో అన్న వెనుకనే వచ్చి ఇంటాంది. మా అమ్మ గట్లా ఇనేటిది కాదే, ఎందుకే అపార్థం చేసుకొని దూరం అవుతారు? అట్లా దూరంగా ఉండద్దు, అందరం కలిసిమెలిసి ఉంటేనే మంచిగా. నేనేమన్నా అన్ననా చెప్పు, ఆమె నేనేమన్నా అన్ననా? పైసలు అడిగింది, లేవన్నందుకు ముఖాలు మార్చుకున్నారు. నీకెవరి చెప్తాందో, ఎవరెక్కిత్తుర్రా నిన్నన్నాక నాకు కోపం రాదా? నీకెవరు చెప్తారు? నేనే కదా, నన్నే కదా అన్నది. అయితే అన్నావు అయిపోయింది, అవన్నీ మనసులో పెట్టుకోవద్దే లత, అందరం మంచిగా ఉండాలి. ఇప్పుడు నేనేమైనా విడిపోదామని అంటున్నానా? ఎందుకు అట్లా అంటున్నావు? నువ్వు కూడా నన్నే. అందుకే మీరు నన్ను ఓర్తలేరనే మా తమ్ముడిని రమ్మన్నా. రేపు పొద్దున వస్తాడట, నేను పోతున్నా రేపు. పోతావా? నన్ను అడగకుండానే నువ్వు డిసిషన్ తీసుకున్నావా? అడుగుడేమున్నది, నేను వచ్చి 4 రోజులు అవుతుంది. వచ్చినప్పటి నుండి బగ్గా చేసి పెట్టారు కదా నాకు. అయ్యో నా పెళ్ళం కడుపుతోటి ఉండే అని నువ్వు డ్యూటీకి పోయి రాగా అన్ని పట్టుకత్తివి, పూలు పండ్లు అనుకుంటా. ఇక మీ అమ్మనేమో నా కోడలు కడుపుతోటి ఉన్నదని అన్నీ వేసి పెట్టబట్టే, దోశలు ఇడ్లీలు రొట్టెలు పూరీలు అన్నీ వేయబట్టే. అయితే ఇక దానికి మొద్దు చెత్తకు సాతన కాదు, పాపం గింత అంత పని చేసే వరకే దానికి మోసొచ్చి పాడైతుంది. ఇక కొంచెం బక్క ఉన్నోళ్ళది వేరే ఉంటుంది, దొడ్డు ఉన్నోళ్ళది వేరే ఉంటుంది కదా. అదే మీ చెల్లె కడుపుతోటి ఉన్నప్పుడు అప్పుడు నాతో చేయించుకున్నప్పుడు నువ్వేం సప్పుడు చేయకపోతే నీ అవ్వేం సప్పుడు చేయకపోతే అందరికి అమ్మగా తింటారు. ఇప్పుడు నేను కడుపుతోటి ఉండే వరకేమో ఇట్లా బుర్రకే. నేనే ఓర్తలేంతి. ఇక రేపడుతుంది ఎవరితో ఊరుకుంటావో ఎవరితో ఉంటావో ఉండు. రేపైతే మా తమ్ముడు వస్తాడు. అద్దద్దు రాకుమాను. ఏంది రాకుమాను? నేను నాకు ఉండ బుద్ధి అయితే లేదు. అరే మళ్ళా గదే ముచ్చట అంటావేందే, పోదు 2 రోజులు అయినాక. అయ్యో ఓ సాలు ఉన్న కాడికి, రేపు పొద్దుగాల వాడు వస్తాడు, మధ్యాహ్నం వరకు పోవుడే. ఇక సరే పోదూతి. నేను పోయినాక అందరి కళ్ళు చల్లబడితే అందరి కడుపు నిండుతుంది. పిచ్చానే మళ్ళా గట్ల మాట్లాడుతావు, అద్దే అసొంటి మాటలు వద్దు, అసొంటి కథలు వద్దన్నా నేను. అయ్యో నిన్నేమంటలేను, మీ వాళ్ళని ఏమంటలేంటి నేను. ఏమో మరి నీకే తెలియాలి ఈ కథ. పన్నదానే బిడ్డును మనవడు వండుకున్నారా? పన్నరయ్యా, ఇక నాకు కూడా నిద్ర వస్తుంది, పొయ్యి పంట. వంటలు ఎవరలడ్డుగా, నాకు మనసు మంచిగా లేదు. ఈ మనసు ఎందుకు మంచిగా లేదు? ఏం పుట్టింది మనసుకు? అరే గట్ల కాదే, ఇక నా రంది నాకున్నది. అరే రామశంకర, రందిసి పెట్టయ్యా. నేనంటే నా రంది నాకుందని ఎల్లెలు కూడా వండుకుంటా తినతలేవు. ఇంత తిన్నావు, అదేం తిండి పాడైంది, ఏం కథ? మళ్ళా నువ్వు మంచాల పడితే నీకెవడు చేయాలి? నీ అవ్వ, మరి నీ బాధ ఏందని అడుగుతలేవు గాని మంచాల పడితే వాళ్ళు చెయ్యాలరా పడుతుంది. మరిగా ఏం రందయ్యా రంది? పాసుల రంది, ఇంటింటికున్న రామాయణమే ఇది. మనకేమో కొత్తగా లేదు. ఏందో రంది పెట్టుకొని ఎల్లెలు కలవండి, ఊకే మిట్రం మీదికి చూసుకుంటా ఆలోచిస్తాడు. ఓర్ని అవ్వ, ఆలోచించద్దంటే మళ్ళీ గదే ముచ్చట ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తలేనే. మరిగా పండు సప్పుడేక. ఏయిగరా ఇటు వందురారా లడ్డుగా, నువ్వు నా పక్కనుంటే నిన్ను అలుంకోనివంటే నాకు ఉన్న రందులన్నీ పోతాయిరా లడ్డుగా. ఇజ్జత్ పోతుంది, బిడ్డ ఉన్నారు, కొడుకు కోడలు ఉన్నది, ఏంది? అయ్యో ఏమైతుంది? మనం మొగల పిల్లలం కాదా ఏంది? నేను పోయాడమంట. నా మనసు కొంచెం నిమ్మలమైతదే లడ్డు. ఇడ వందురాయే, జర అర్థం చేసుకో. చెప్పు, ఆ బల్ల వీరిద్దరికి బొర్ర రాదు గాని ఈడ వన్న. ఇక సపరేక వండు. అయ్యో గాడవన్నవు, ఇల్ల మా బొర్రత్తదిరా. బొర్రత్తది నాకు, మనిషి తాకుతే అంత నిద్ర పట్టది, అంత ఏదో మెసిలినట్టు అవుతుంది. నీదో బాధ. అయ్యో మొత్తం మీద పడబడుతుంది. అటే జరుగు, నాకు శ్వాస ఆడిపాడు కాదు. ఆదురా లడ్డు, నీ లడ్డు చెంపలు చిన్న మూతి చూస్తేనే నాకెంత రందున్నా పోతుంది. మరిగా ఎందుకు రంది? నేను లేనా? నాకు నువ్వు, నీకు నేను. నువ్వింత గట్టిదానివి, బడబడ అంటావు, మళ్ళా వదిలిపెడతావు. నీలాంటి పెండ్లవు నాకు దొరికినందుకు నేను అదృష్టమంతుణ్ణి లడ్డుగా. మెల్లగా కాలెత్తాను, చేతెత్తాను, ఆయన తిటేవాడేవు. ఏం పడతీయే, కొంచెం మనసులున్న బాధ పోతుంది నీతోటి మాట్లాడితే. అవునా? నా లడ్డుగాడు కదా ఇడు. ఏం లడ్డు? ఊకే లడ్డు లడ్డు. నేను పెట్టుకున్ననే నీకు ముద్దు పేరు. సరేది పండు, నీకేంది తెల్లారాక వన్న నడుతుంది. నేను పొద్దుగా లేచి పని చేయాలాయే, ఉడవల్లాయే, సల్లల్లాయే పండు. పంట ఎలా బిడ్డ రమ్మన్నదయ్యా, బట్టిగాన్ని పొద్దుగాలనే పంపి అన్నది. మరి వీడు ఇంకా వన్నాడా? బంటి, ఓర్ బంటిగా,
ఏందే ఎవ్వవురా అక్క దగ్గరికి పోవా అక్క రమ్మనే. ఆవుతావా ఆగవే పోతగాని నిద్ర అత్తందావు జరసేపు. అరే 8 అయిపోతాంద్రా లేవురా జరా. ఏందే నీతోటి నాకు బాధ. ఎవరా గాడిది ఇంకెంతసేపు వంటవు ఎంతసేపు అన్న నీకు అగడారదన్నట్టు లే. ఇప్పుడు నువ్వు మెల్లగా ముఖం కడిగి లోటాకడ ఛాయ్ తాగి తానం చేసే వరకు ఇంకా గంట అవుతుంది. పో పో అక్క దగ్గరికి పో. అబ్బా బిడ్డ అత్తుందంటే ఎంత సంబరమో ఇద్దరికి. ఆగో ఇదేం కాతరు, నువ్వెప్పుడు ఇంటికాడనే ఉంటావు. నువ్వు కూడా ఏంటన్నా పోయొస్తే మేము కూడా గట్టే సంబరపడతాం కదా మరి. అదే ఇక ఇల్టం పోతా పెళ్లి చేసుకొని వచ్చినప్పుడల్లా నన్ను కూడా మంచిగా చూసుకుంటారా మరి. బావైనట్టే ఉన్నది నిన్నెవడో ఇంటని తీసుకుపోతాడు. ఆ, అంటే ఎట్లా కనబడతాను ఏంది మీకు. లేవురా లేవురా జరా నీ పుణ్యం ఉంటదిరా. ఓ నువ్వు బీపీ పెంచుకొని నాకు బీపీ రేపకు చెప్తానా. నాకున్నదంతా నీతోటే ఉన్నదిరా కట్టము. ఆడిపొల్ల నువ్వు ఇంటికి ఇచ్చినా దాంతో రంది వాసింది గాని నువ్వు ఎట్లా బాగుపడతావో ఎట్లా పేరుకత్తావో అన్న రందే ఉన్నది నీతోటి. నేను పేరుకొచ్చిన నా పేరు బంటి. నేను బాగుపడ్డా నేను మంచిగానే ఉన్నా. నువ్వేం రంది పెట్టుకోకే అమ్మ. తన పని చేసుకోరా నేర్చుకోరా అంటే ఏం పని నేర్చుకుంటలేపోతివి. చదువురా అనంటే చదువుతాన్నావు మళ్ళీ సపడేకుంటాన్నావు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదివింది రాత్తా చదివి సప్పుడేకుండకపోతే డప్పు పట్టుకుని ఊరంతా తిరుక్కుంటా నేను చదివింది దొరుకుంటా రావల్లా. ఏమన్నా అంటే గీ బాతకాలు కొట్టుడే. అవ్వో నాకు తలకాయ నొత్తాంది. నీతోటి ఎవడరు రాలే. పో పో జల్దీ తానం చేసి అక్క దగ్గరికి అయితే పో. అబ్బా అక్క 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 10 సార్లు అన్నారు. నీతోటి ఎట్లనయ్యా జర వీని జాతకం చూపి ఎవరికన్నా మరి మంచిగా ఉందా ఏంది. వీడెందుకు ఇట్లా కోతి కోతి ఎత్తాండు. అని గుణమే అది కోతి కోతి ఎత్తానంటే ఏమన్నట్టు నువ్వు. ఏం గుణమో ఏమో అవ్వా నా తలకాయ తింటాండు. గట్లనే ఉంటది కొన్ని రోజులు. రాజు, అరే రాజు. నానా ఏమైందే. ఏం లేదురా ఇయ్యల్లా ఆదివారం అయ్యే మటన్ తెమ్మంటావా చేపలు తెమ్మంటావా లేకపోతే చికెన్ తెమ్మంటావురా. ఏమి ఇష్టం నానా ఏదన్నోటి తీసుకురార్రి. ఇలా లత పోతుందట ఇక ఆ లవగారింటికి వాళ్ళ తమ్ముణ్ణి రమ్మన్నది. వారం రోజులు ఉంటానే వచ్చింది కదా మళ్ళా పోతానంటుందా. ఉంటే ఏమైతుందట్రా. ఇక్కడ ఏం బరువు పని అవుతుందట దానికి. ఏం లేదు గాని పోతా అంటాంది వాళ్ళ తమ్ముణ్ణి రమ్మన్నదట. అయితే అత్తండట్నా ఉంటే అయిపోవు కదా ఇంకా 4 రోజులు మెల్లగా పోకపోవునా. ఏమో నానా పోతా పోతా అని అంటాంది. సరేతి ఆ పిల్లగాడు అత్తండేమో ఇక ఇవాళ అత్తే రేపు పోతారు తీయి. ఇవాళ ఉండు మరి ఇన్నే. ఏమో మరి వాడు ఉంటా అంటాడో లేకపోతే తీసుకొని పోతాడో. ఏమా ఉంటాడు ఆ పిల్లగాడు. మటన్ తీసుకొస్తా తీయ 1 కిలోన్నరంతా తీసుకొస్తా. సరే సరే తీసుకురా నానా. అమ్మ రొట్టె చెయ్యే. ఎత్తది రొట్టె ఎత్తది. సరే పోయి తీసుకురాపో. మటన్ తెమ్మంటారు చికెన్ తెమ్మంటారు ఏదైనా తెమ్మంటారు. ఇక తెచ్చడానికి మనం ఉన్నాక వాళ్ళకేం బాధనయ్యా. బుర్రకే నీ ఒర్రుడు పాడుగాను మళ్ళీంటే లొల్లి నీకు నోరు గులగుల పెడుతుందా ఏంది. నాకు అన్ని గులగులనే పెడతాయి గాని పో పో రొట్టె అల్లట చేత్త పోయిగా. సరే సరే తెత్తా. అది ఉల్లిగడ్డ ఇట్లా కోసిపెట్టు నేను వండుతా మటన్ గాని నువ్వు రొట్టెలు చేసుకో సరేనా. అవి కోసిపెట్టి రొట్టెల పిండి వీసికి రొట్టెలు చేయి. సరే సరే ఉంటానే వచ్చింది ఇక వీకుతానంటాంది. దాన్ని ఎవడో ఇడా గునిపించినట్టు లొల్లి పెట్టినట్టు. ఓర్ని అదే ముఖం మార్చుకుంది అదే మాట్లాడతలేదు. మళ్ళా మనుషులను బదనం చేసుడు తప్పేమన్నా ఉన్నదా. ఇలా గోధుమ పిండి గింతంతే ఉన్నది. ఆ గింతంత ఎత్తే ఎవరు ముక్కులో పెట్టాలి. ఆ గింతంత వేసి ఓ ప్యాకెట్ అన్న కొనుక్కొత్తా. రొట్టెలు చేసే వరకు ఇట్టన వరకు నా భుజాలన్నీ పోతాయి. ఈ దుకాణం ఉన్నాడో లేడో. ఏమున్న దుకాణం బంద్ చేస్తాడు. ఏమైందిరా రాత్రి అత్తానంటివి రాకపోతివి. నేను నీ గురించి ఇంటెనక తలుపులన్నీ తెర్రబెట్టి చూసుకుంటూ ఉంటిని. ఏం చేయాలే ఇక నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఇక నా పక్క పొంటే మంచం వేసుకున్నది ఆ గుండుది. నేను లేచినప్పుడల్లా అది లేసుడు. ఓర్రి అవ ఎటు పోతాన్నావు పండు ఎటు పోతాన్నావు పండు అనుడు ఆ గుండుది. ఇక అట్లనే వన్నా ఆ గుండు ఆ నోట్లింత పేపర్ కూర్చోవా నీ. నేను చూసి చూసి బోర్ని అవ్వ తలుపులు తెరబెట్టి అట్లనే నిద్రపోయినా. ఎవడన్నా నచ్చి సొచ్చి నన్నేమన్నా ఏస్తే ఏంది. నేనుండంగా నిన్నెవడి ఎత్తడే. ఏం చేసినా నేనేనే పోషు. ఓ సాల్తి ఈ మాటలతోటే నన్ను వడగొట్టినవు నువ్వు గాని. నా పోషు గదనే నా అందాల ప్రేయసివి. ఏమో అటు గుండు దాన్ని చూస్తాను ఇటు నన్ను చూస్తాను. మరి ఎవరంటే ఎక్కువ ఇట్టమో మరి ఏం కథనో.
దాని గుండు మోకాళ్ళ చెప్పు నాకు నువ్వేనే అన్నిటికీ ఏదో అది పెండ్లాం అంటే పెండ్లాం గంతే ఇక నాకు అది పేరుకే పెండ్లాం కానీ అన్నిటికీ నువ్వేనే ఏమో మరి మాటలకేనో చేతలకేనో. ఆటలకు చేతలకు అన్నిటికీ నువ్వేనే మ్వా. బుద్ధులతోటే నన్ను ఇంకా నీ మైకంలో కచ్చేటట్టు ఎత్తన్నవురా మీసాలోడా, నా మీసాలోడా. నిన్ను నా మైకంలోకి తెచ్చుకునుడే నా పని డోరు పెట్టిపోయే గి డోరు ఏ ఇంటెనకకి ఎవడత్తాండు ఎవరు రారు. ఊర్ని వీళ్ళకు పొద్దులేదు రాత్రి లేదా చిపాడదాను రోత. ఓ పోసక్క ఏమైందే నర్సవ్వా, ఏ పిలవకుండానే లోపలికి సట్కవా నువ్వు నీకు రాత్రి లేదు పగలేదా, ఎప్పుడు పడితే అప్పుడైనా ఏంటి మీ రోత పాడదాను. అయ్యో మేమేం చేస్తున్నామే, నేను నా కళ్ళ నిండా ఉత్తివి వాడి మీద నువ్వు కూర్చుంటివి. ఓర్ని అవ్వా, ఇంకా నేను అంటారు కదా ఏది లేదని. ఏ కాదే, ఇగో నడుము నొత్తాంది, నడుము సాపు ఎత్తా జెండు బామ్ రాత్తా అంటే రాపించుకుంటా అన్న 100 రూపాయలు ఇస్తా అంటే రాత్తాండు. అయితే ఏమన్నా రాపించుకో ఏమన్నా చేసుకోరి నాకేంది అని. ఏందే మరి ఎందుకు వచ్చినావు? రొట్టె పీట కూర ఇస్తావా, మొన్న మాది ఇరిగైపోయింది రొట్టెలు చేద్దామంటే అది లేదు. ఏ నాకేడ పాడైంది, నాకు లేనే లేదు, ఎప్పుడో ఉన్నప్పుడు ఏవతో పట్టుకపోయింది మళ్ళీ ఇయ్యలేదు. అయితే గాని ఓ రాయవాళ్ళు నీకు పొద్దుగానే తిరిగిందా, వచ్చి ఇన్నే కూర్చున్నావు, ఇక పని లేదు పాట లేదు, ఇదే పని అయింది నీకు. ఏ నరసవ్వ ఇక చాయ్ తాగుదామని వచ్చిన పోషవ్వ చేత ఇక తాగుదామనే వరకు నడుము నొత్తాంది, 100 రూపాయలు ఇస్తా నడుము పట్టు పట్టు అని అన్నది. అనే వరకు నేను రాత్తన్నా నువ్వు వచ్చినావు అంతే, వేరే ఏం లేదు కానీ. ఏమోతి నడుము పట్టే పడతానో ఇంకేం పట్టు పడతారో కానీరు ముసలోళ్లకు పరుసు రోగం అంటే ఇదేనేమో. ఓ నర్సి నీ నోట్ల మాట గది జర నీ పుణ్యమే, ఏడబోయి విత్తకు. మా మధ్యలో ఏం లేదు గాని నీ పిత్తడానికే అందరూ నిజమని పట్టుకొని మమ్మల్ని ఇదంతరు చెప్తాన్నా. గుండు యుత్తుంటది మీకు రాయవాళ్ళు, ఇట్లా నవ్వుడు కాదు ఇష్టి అనుకుంటా. మీసాలు కొరిగిచ్చి చేతిలో పెడుతుంది నీ గుండుది. ఏమో నా గుండు దానికి నువ్వే చెప్పేటట్టున్నావు కదా. ఏమోతి పోతాన్నా కానీ తలుపులు వేసుకోపోయారు, తలుపులు ఎందుకు తెరబెట్టిర్రు? తలుపులు పెట్టుకోవడానికి కూడా మీకు లేదా ఏంది? ఏందే మేమేం చేస్తున్నామని తలుపులు పెట్టుకుంటామే. చేసుకోరు నీకు సిగ్గు లేదేమరా, మీది కత్తివి ముద్దులు పెట్టబడుతుంది. ఆ బొడ్డ వచ్చి అప్పుడే చూసే మనం ఊకే దీని కళ్ళనే పడుతున్నాము. చూస్తే చూసుకొని దానికి ఏమన్నా తెలివందా, తెలిసిన ముచ్చట్నేనాయే. రోత పాడగాను నేను చూస్తుని అలా ముద్దులు పాడగాను. అల్లుడు ఎప్పుడు వచ్చినావు? అత్తమ్మ ఎటు పోయినావు? నేను ఇంతకు ముందే వచ్చిన. అవునా అల్లుడు, అంత బాగేనా? అందరూ మంచిగా ఉన్నారా? అమ్మ నాన్న మీ పెద్దమ్మ అందరు మంచిగానే ఉన్నారు అత్తమ్మ. ఏంటిది అది నువ్వు తెచ్చేది? ఏగో పిండి తెస్తాన్న రొట్టెలు చేద్దామని. ఇక పొద్దుగాల మీ బావ నుండే మా బామ్మర్ దత్తండి అల్లా తోలుకపోవడానికని. అక్క రమ్మని ఫోన్ చేసింది అత్తమ్మ, అందుకే వచ్చిన. 4 వద్దులుంటే ఏంది, మొన్ననే వచ్చే ఇప్పుడే పోతా అని ఫోన్ చేసిందా? ఏమైంది అమ్మ ఎటు పోయినావు? ఓ పిండి ప్యాకెట్ తెత్తా అని పోయినరా. ఎత్త రొట్టెలు బాగా పచ్చిందా? బాగా పచ్చిండు, కూర పొయ్యి మీద వేసిండుగా అదే. ఈ ముచ్చట సల్ల ఉండ నువ్వు పోతే అటే గంట సేపు పోతావు. సరే చేస్తా గాని ఎంతసేపు అయితే రొట్టెలు? చేయిపో నా కోడలైతే కుయ్యమంటలేదు కుడుకుమంటలేదు. అమ్మర్రి ఇవాళ తిని చేసి మంచిగా కళ్ళు తెత్తా తాగి ఇక రేపు పోదువు మీ అక్కని తీసుకొని. రేపు నేను పొద్దుగాల ఆఫీస్కి పోతా, మీరు పొద్దుగాల ఇటు పోదురు. ఏ అబ్బా అద్దు నేను పోతా ఇయ్యాలనే. అంటే ఆగవు పంట లేవానే, అయ్య రానే వచ్చిండు కదా పోతావు కదా, రేపు పొద్దున పోదుతి. ఇక నాకు కూడా పని ఉంది బావా. పని చేస్తావు అల్లుడు, ఏమన్నా గవర్నమెంట్ నాకు కొరికి ఇట్లా వచ్చిందా ఏంది? పోదురు తీయలేవు, ఇక రానే అత్తివి. ఇవాళ మంచిగా ముక్క కొరికి సుక్క తాగినాక పోదుతి. ఓ మామయ్య నీ లెక్క నేను సుక్క తాగనాయే. ఈ గురించి తెల్లగల్లప్తాంది. ఏ పోవుడే పోతాం గాని. ఎందుకమ్మా అట్లా అంటున్నావు? మేము నీకేడనన్నా తక్కువ చేసినామా, తక్కువ చూసినామా? ఏదో అయింది అయిపోయింది అంతే, మనసులా పెట్టుకోవద్దు. నేను అడిగిన పైసలు మీరు లేవన్నారు, ఇక అదే కుట్ర పెట్టుకొని మీరుంటారా? మేము ఉంటున్నాం అట్లా? మనసులకే తీసేయాలి ఎప్పటిదప్పుడు. అత్తమ్మ గురించి నీకు తెలియదా? అప్పుడే అంటది మళ్ళీ అప్పుడే మాట్లాడుతుంది, కానీ మనసులా కుళ్ళు కుతంత్రం ఉండది. ఏదో అల్లుడు అడిగిండని అడిగినాం అంతే. మీరు ఇవ్వకుంటామనే, మీరు మంచిగా బతుకుతే చాలు గాని. అట్లేం లేదు మామయ్య.
మరిగా వారం 10 రోజులు ఉంటానే అత్తివి 4-5 రోజులకే మళ్ళా తమ్ముని రప్పించుకుంటేవి పోతాన పడితివి ఇదే మనసులా ఇదే ఇసం పెట్టుకొని పోతే అది ఇంకా పిల్లకు తల్లి తల్లికి పిల్ల అనుకుంటా వెరుక్కుంటా అత్తది. ఎప్పుడు ఇసం ఎప్పటిదప్పుడు తీసి పారేయాలి. అప్పుడే మనుషులు అనేది కల్మషం లేకుండా ఉంటారు. నువ్వు అదో ఇదో మాట్లాడిస్తాను గానీ అదైతే మొత్తం మూతి మార్చుకున్నది, మాట్లాడిస్తలేదు, మందలిస్తలేదు, చూసినా కూడా సప్పుడు ఎత్తలేదు. అట్లేం లేదు గాని నేనెందుకు మాట్లాడా? ఎందుకు లొల్లి పెట్టుకున్నారా ఏంది? లొల్లి కాదురా బామ్మర్ది, ఏం లేదు. ఇక మా బావకు బండి కొనియాలి. ఇప్పుడు నాన్న దగ్గర పైసలు లేవు, నన్ను అడిగిండు. ఇక నేను లేవు అని అన్నా. ఇక అల్లనే కొంచెం మనస్పర్ధం వచ్చింది. అది అత్తమ్మ ఏమన్నది? ఎవరు చెప్తుర్రో, ఎవతి ఎక్కిస్తాందో, ఎవతి మాటలు పట్టుకుంటున్నావో అని అన్నది. అట్లా నాకు బాధ అనిపించింది. అంతకు మించి నాకు వేరే కోపం ఏం లేదు. అయిపోయింది. నిన్నే అన్నానే, నువ్వు నన్నే అన్నదని నువ్వెందుకు అనుకోవాలి? మరి ఆయనకు ఎప్పటోళ్ళు ఎవరు ఉంటారు అత్తమ్మ? నువ్వు నన్నే కదా అన్నది. ఏదో తీయే, అమ్మ పెద్దది అన్నది అయిపోయింది, వదిలిపెట్టేయాలి. ఇక దాన్ని పట్టుకొని ఉంటావా? ఇగో కోడలా, నువ్వు నా కోడలు అన్నట్టే గాని నాకు బిడ్డతోటి సమానం. నా బిడ్డ అయినా ఒకటే, నువ్వైనా ఒకటే. అందరం కలిసి మెలిసి ఉంటేనే మంచిగా ఉంటాం. నేను చిన్నప్పటిసుంది సుఖపల్లే, చిన్నప్పటిసుంది కట్టం చేసుకుంటూనే వచ్చిన. నా కొడుకుకు నా బిడ్డకు పెళ్లిళ్ళు చేసిన, పేరంటాలు చేసిన. ఏదో నేను నా బిడ్డకు ఒప్పుకున్నా. అది నేను ఒప్పుకున్నందుకు మిమ్మల్ని అడుగుడు నా తప్పే. నేనే కొనుక్కుంటా, నేనే రూపాయి ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. నా బిడ్డకు మీరేం పెట్టుడు అవసరం లేదు. మీరు మంచిగా బతుకుర్రి చాలు. ఎప్పుడన్నా బిడ్డ వచ్చినప్పుడు మంచి మాటలు మాట్లాడి బుక్కడంత తిండి పెడితే బిడ్డ అదే నా అవ్వగారి ఇల్లు, నా పుట్టినిల్లు అని సంతోషంగా పోతుంది. ఇప్పుడు నా బిడ్డతోటి కూడా చక్కగా మాట్లాడతలేకపోతివి. పాపం అది బాధపడబట్టే అమ్మ నేను వదిననేమన్ననే నన్ను నాతోటి ఎందుకు మాట్లాడతలేదే అని. అక్క నువ్వు గట్లా మాట్లాడకుండా ఉంటే ఎట్లుంటదే? ఆమె నీతోటి ఏమన్నదని నువ్వు మాట్లాడతలేవు. అట్లా వేయద్దే అక్క, సాలెనక సాలుంటది. రేపు నాకు పెళ్ళి అవుతుంది కావచ్చు, నా పెళ్ళిలో ఉంటుంది కావచ్చు. అప్పుడు నీకు ఆ పరిస్థితి వస్తే నీకెంత బాధ ఉంటదే? కరెక్టే గాని మరిగా ఆ బాధ ఏదైనా అనుభవించితే తెలుస్తుంది. మనకు ఆ బాధ రావద్దు అని అంటే మనం కూడా మన ఆడబిడ్డలను మంచిగా చూసుకుంటే అయ్యే పోతుంది కదనే అక్క. ఎందుకే చిన్న చిన్న వాటికి అందరూ దూరం అవుడు? సూపర్ చెప్పినావు నువ్వు, నా పార్టీ. అవా అత్తమ్మ, మన ఇద్దరం ఒక పాటే. అది తప్పైంది అత్తమ్మ, మామయ్య. అప్పు ఒప్పు అని ఏం లేదు బిడ్డ, నీకు తెలియదు. నువ్వు చిన్న వయసే. ఇక గట్లనే ఉంటది. నువ్వు మనసులా ఏం పెట్టుకోకు. ఇక నాకు మీ అమ్మ అన్నాక కొంచెం బాధ అనిపించి నేను ఎవరితోటి మాట్లాడలేదు. నువ్వేం తప్పుగా అనుకోకు, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. సరే వదినా, నేనేమనుకుంటా గాని. ఇప్పుడు చూడు, అందరు కలిసి ఉంటే ఎంత మంచిగా ఉన్నది. వంటలు అయితేనే అందరం కలిసి తిందామిగా. మామయ్య కళ్ళు అయితే బాగా తెప్పియకు. మళ్ళీ నేను బండి నడపాలి. పోయేటప్పుడు ఆయన నన్ను పడ్డాను అనుకో, ఇక నేను పోయినా ఏమన్నారు కానీ ఇక మా అక్కకి ఏదైనా అయితే నన్ను చంపుతారు. అల్లుడు, ఇయ్యాలు ఎడబోతావు? తాగుదాం, తిందాం, ఊగుదాం. అంతేనా మామయ్య? సరే ఇక రేపు పొద్దుగాలనే పోతలే. అల్లుడు, ఇవాళ ఎంజాయ్ చేద్దాం. ఏం ఎంజాయో ఏమో అత్తమ్మ. మరి ఆయనతో నువ్వేం చేస్తావు నన్ను? నేనేం చెప్తాను నిన్ను? దోస్తులు చూసిర్రా మరి వీడియో? మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతది? ఇక కోడలు ఇంటికి పోతుంది అనుకోర్రి. ఇక పోయినాక మరి రోజులు గడిచిన కొద్దీ ఏమైతది, ఏం కథ అనేది తొందర చేసేద్దాం. కోడలు శ్రీమంతం, అట్లనే కోడలు డెలివరీ, ఇక తర్వాత ఎట్లుంటది, ఏం కథ అనేది వస్తూనే ఉంటాయి పార్ట్స్. మీకు మంచిగా కంటిన్యూ చేయాలి, స్టోరీ మంచిగా రావాలి అని అంటే మాత్రం మేము పెట్టిన లైక్స్ కి కంటే ఎక్కువ రావాలి దోస్తులు. జస్ట్ ఈ వీడియోకి 3000 లైకులన్నా రావాలి. వస్తేనే మేము నెక్స్ట్ పార్ట్ ఖచ్చితంగా మీకోసం మంచిగా అప్లోడ్ చేస్తాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై దోస్తులు.